ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ 45 రా రెబల్స్ అగ్ని పరీక్ష అంటూ ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంది బిగ్ బాస్ టీమ్. సీజన్ 9 ని సూపర్ హిట్ చేయడానికి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఇంకా పెంచడానికి కామన్ మ్యాన్ కోట అంటూ తెగ ఆపరేషన్లు తీసుకొచ్చింది బిగ్ బాస్ టీమ్. ఇంతకు తగ్గట్టే భారీగా రెస్పాన్స్ రావడంతో వీళ్ళ నుండి 5గురిని హౌస్ లోకి పంపించాలని డిసైడ్ అయ్యింది. ఇక వీళ్ళని సెలెక్ట్ చేసేందుకు అభిజిత్, బిందు, మాధవి, నవదీప్ని జడ్జిగా రంగంలోకి దింపారు. ఈ అగ్ని పరీక్షకి సంబంధించిన ప్రోమో నిన్న వచ్చింది. ఆగస్ట్ 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చొప్పున డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ అగ్ని పరీక్షని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ జరుగుతుంది. 45 మందిలో 15 మందిని ఎంపిక చేస్తారని వాళ్ళ పేర్లు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ 15 మందిలో ఇద్దరిని తాజాగా ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. అది కూడా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష ప్రోమోలో హైలైట్ అయిన వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ఈ ప్రోమోలో స్టేజ్ మీద పుషప్స్ చేస్తూ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన శ్వేత శెట్టిని తాజాగా ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఈ ప్రోమోలో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి నీది అంటూ బిందు మాధవి అడిగితే నేను ఆడ నవదీప్ని అంటూ శ్వేత చెప్పిన ఆన్సర్ బాగా హైలైట్ అయ్యింది. చూడ్డానికి బాడీ బిల్డర్ లా ఉన్న శ్వేత యూకే నుండి బిగ్ బాస్ కోసమే వచ్చిందంట. ఈ అమ్మాయిని తాజాగా ఎలిమినేట్ చేస్తారు. ఇక మరో ఎలిమినేషన్ అయితే ఇంకా షాకింగ్ గా అనిపించింది. ప్రోమో చివర్లో నేను ఒక ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, 21 కిలోమీటర్ బ్లేడ్ మరథన్ రన్నర్ అంటూ ఒక వికలాంగుడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక కాల్ మాత్రమే ఉన్న అతని పేరు ప్రసన్న కుమార్. అతని కూడా శ్వేతతో పాటు ఎలిమినేట్ చేసినట్టు తెలిసింది. నిజానికి అతను కనుక హౌస్ లో అడుగుపెట్టి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. కానీ మరి ఎందుకో ఏంటో కానీ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఇతన్ని కూడా ఎలిమినేట్ చేశారు. ఎవరైతే వీళ్ళ నుండి హౌస్ లోకి వెళ్తారని, టాప్ కంటెస్టెంట్స్ అవుతారని అనుకున్నారో వారిద్దరే ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఆడియన్స్ కి షాక్ నిచ్చేలానే ఉంది. దీన్ని బట్టి మరి అగ్ని పరీక్ష ఎంత టఫ్ గా ఉందో, ముగ్గురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జడ్జిమెంట్ ఎంత టఫ్ గా ఉందో చూడాలి. సెప్టెంబర్ 5 వరకు అగ్ని పరీక్ష స్ట్రీమింగ్ కాబోతుంది. తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ 7 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.